B-2 బాంబర్లతో ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా విరుచుకుపడింది. ఫోర్డో, నతాంజ్ అణుశుద్ధి కర్మాగారాలపై బంకర్ బస్టర్ బాంబుల వర్షం కురిసింది. అయితే అమెరికా చెప్తున్నట్లు ఇరాన్ ఇప్పుడు అణు బాంబులు తయారీ చేసే కెపాసిటీ కోల్పోయిందా? ఇది గొప్ప విజయమని ట్రంప్, నెతన్యాహు చెప్తుంటే ఇరాన్ ఎందుకు లైట్ తీసుకుంటోంది? ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడ్డాయి అమెరికా B-2 బాంబర్లు. ఇరాన్లోని అతిపెద్ద అణు ఇంధన కర్మాగారం ఫోర్డోపై 6 B-2 బాంబర్లతో 12 మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ బాంబులు ప్రయోగించింది అమెరికా. ఇక నంతాజ్ యురేనియం శుద్ధి స్థావరంపై 2 బంకర్ బస్టర్ బాంబులు జారవిడిచింది. ఒక్కో బాంబు 13,600 కిలోల బరువు ఉంటుంది. 6 మీటర్ల పొడవుండే దీనిలో 2,700 కిలోల పేలుడు పదార్థం అమరుస్తారు. ఇది భూగర్భంలో 60 మీటర్ల లోతుకు చొచ్చుకు వెళ్లాక పేలుతుంది. ఫోర్డో అణు కేంద్రం కొండల్లో 80 మీటర్ల లోతులో ఉండడంతో వరుసగా 12 బాంబులు ప్రయోగించింది అమెరికా. ఇక నంతాజ్, ఇస్ఫహాన్ అణు స్థావరాలపై జలంతర్గాముల నుంచి 30 తోమహాక్ మిసైల్స్ తో అమెరికా దాడులు చేసింది. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ వివరాలు వెల్లడించారు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్. ఫోర్డో, నంతాజ్ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించామన్నారు. ఈ ఆపరేషన్ లో 125కి పైగా అమెరికా మిలిటరీ విమానాలు పాల్గొన్నాయని వెల్లడించారు. అమెరికా నుంచి నాన్ స్టాప్ గా ప్రయాణించిన B-2 బాంబర్లు ఇరాన్లోని లక్ష్యాలను ధ్వంసం చేశాయి. 2001 సెప్టెంబర్ 11 తర్వాత ఇదే అతిపెద్ద B-2 మిషన్ అంటున్నాయి అమెరికా వర్గాలు. అయితే అమెరికా దాడులను ఊహించి ఇరాన్ ముందే జాగ్రత్త పడిందా? తన అణు సామాగ్రిని హుటాహుటిన తరలించిందా? ఫోర్డో న్యూక్లియర్ సైట్ దగ్గర 16 డంప్ ట్రక్కులు ఉన్నట్టు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. అలాగే టన్నెల్ ద్వారాల దగ్గర గుట్టలుగా మట్టిని, చెత్తను డంప్ చేశారు. ఆ ప్రాంతాల్లో అమెరికా అటాక్ చేసిన తట్టుకోవడానికి వీలుగా ఇరాన్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఈ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై క్షిపణులను ప్రయోగించింది ఇరాన్. పశ్చిమ ఆసియాలోని అమెరికా స్థావరాలను ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.